అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను ఉన్నా అమ్మ మీరు ఈ కష్టంలో నేను ఉంటాను మీకు తోడుగా అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ఇచ్చిన సాయం కానివ్వండి, అందింది అమ్మ మీకు? బాగానే చేసేయాలి. వరద సాయం అందిందా? అందిందండి. ఎంత వచ్చింది అమ్మ మీకు అమౌంట్? 25,000 వచ్చింది. 25,000 వచ్చాయి ఇంటింటికి. ప్రతి చివరి వ్యక్తి వరకు బాగానే కూడా చూసారులేండి. పడతాయని చెప్తున్నాడు ఆయన. నేను ఉండి దగ్గరుండి చివరి వ్యక్తి వరకు కూడా ఇప్పిస్తాను అంటున్నాడు. బాగానే చూసారు. వరదకి ఇదైనా తిండాకైనా ఏటికైనా బాగానే చూసారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉందంట. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ వరద వచ్చిందని ఎవరికి తెలియదు. ఎవరి చేతిలో అవును. ఉన్నది కాదు, కావాలని తెప్పించేది కాదు. బాగానే చూసారులేండి. కూరగాయలు అన్నీ అంది. రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఖచ్చితంగా పడాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం వస్తున్నాయమ్మా? అన్నీ వస్తున్నాయండి. అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన కాబట్టి ఇంత బాగా చేసినాడు. అసలు రోడ్లైనా ఏవైనా నెల రోజులు అవ్వకముందు అంతా కీరు బాగా చేయించండి. చంద్రబాబు నాయుడు గారు మాత్రము అసలు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం మేము. ఈ రోజున ప్రభుత్వం నుంచి ఏదైతే వరద సాయం అయితే 25,000 రూపాయలు, ఇంటింటికి 25,000 రూపాయలు కానీ బళ్ళకి సంబంధించి కానీ అంటే క్లెయిమ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా రాసుకుని వెళ్ళారు. గవర్నమెంట్ తరపున అధికారులు రాసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా చివరి వ్యక్తి వరకు కూడా సాయం చేస్తానని సీఎం గారు చెప్తున్నారు. ఎలా ఉందంటారు సార్ ఆయన నిర్ణయాలు కానివ్వండి? ఆయన నిర్ణయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి చాలా మందికి పడ్డ అమౌంట్లు నేను ఆల్రెడీ రికవరీ చేస్తున్నాను. ఈ మంత్ మ్యాక్సిమం రికవరీ లేదు, ఎందుకంటే వెహికల్స్ మొత్తం మునిగిపోయి అన్నీ ఉన్నాయి. నేను నాకున్న ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చేసినాయి మొత్తం ఉన్నాయి. అన్ని ఏరియాల్లో కూడా నేను చేసే కలెక్షన్ టీం మొత్తం కూడా ఇది. చాలామంది మాత్రం రాసుకుని వెళ్ళారు సార్. కొంతమందికి మొన్న ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నారు అమౌంట్లు. చాలామందికి క్రెడిట్ అయినాయి, కొంతమందికి ఇంకా అవ్వాలా. కానీ ఉన్నంతలో మాత్రం ఎవరికి కూడా అన్యాయం జరగదనేది ఈ ప్రభుత్వం. నేను సో అంటే ఈ ప్రభుత్వంలో సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ వరదలు కానీ ఎవరో ఊహించింది కాదు సార్. కానీ ఇంత పెద్ద వరద వచ్చి ఇబ్బందులు పడ్డప్పుడు నేను ఉన్న అమ్మ నేను ఉంటాను, లేకపోతే మీకు భరోసా ఇస్తాను, మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఇచ్చిన నమ్మకాన్ని ఎలా చూడాలంటారు? నమ్మకం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మనకి నమ్మకం అనేది ఎప్పుడు కూడా ఆయన ఏదైనా చేస్తాను అని చెప్పింది ఆయనకు అవసరం లేదు. అంత ఏజ్ వచ్చిన ఆయన ఒక సీఎం హోదాలో ఉండి చిన్న బోట్లో వేసుకుని ఇంటింటికి ఆ వరదలో దీనివల్ల ఇప్పుడు మనకు వాతావరణం కానీ మనలాంటి వాళ్ళే బయట వాటర్ తాగడానికి ఆలోచిస్తాం. ఏది చిన్న చితక ఉండి ఆ ఏరియాలోకి వెళ్ళాలండి. అలాంటిది ఆయన ఒక వారం రోజుల పాటు చక్కగా తిరిగి అన్నీ చూసుకుని అన్ని ఏరియాలకి ప్రతిదీ కూడా మాట్లాడుకుని ఆయన చేశాడు. ఆయన దగ్గర అనేది నాకు తెలిసినంత మటుకి ఆయన ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం అయితే జరగదండి. సో ప్రతి ఒక్కరికి ఆయన ఒకటే చెప్తున్నారు సార్, చివరగా ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా వరద సాయం అందుద్ది, కొద్దిగా అటు ఇటు లేట్ అయినా మీరు కంగారు పడద్దని చెప్తున్నాడు. నా మాట నమ్మచ్చు అంటారా సార్? నమ్మొచ్చండి, 100% నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన చేస్తా అన్నది కూరగాయల విషయంలో కానీ చూడండి, స్టోర్ల విషయంలో కానీ చూడండి, రేషన్ పంపిణీలో కానీ, ఆయిల్ కానీ, వైద్యం కానీ, ఉచిత క్యాంప్స్ కానీ, మెడికల్ కిట్లు కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. అన్నీ అందుబాటులోకి అందరికీ వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఊరు వదిలేసిన ఆ టైంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ అవుతుందనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్లస్ హౌస్లు కొన్ని సెర్చ్ చేసుకుని చాలామందికి ఇప్పుడు ఇట్లా ఉన్న ప్రతిదీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది మాత్రం చాలా ఇబ్బంది పడిపోయారండి. ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వస్తువు రూపాన కానీ అంటే ప్రాణ నష్టం జరగలేదని ఒకటే కానీ మిగిలినంతా కూడా ఆర్థిక నష్టం ఏ విధంగా పాపం కొంత గవర్నమెంట్ నుంచి ఈ సాయం అయినా అందడం అనేది చాలా ఉపయోగమే కదండి. ఇప్పుడు అట్లానే కాదు కదండి. ఇప్పుడు ఏంటంటే వేడి నీళ్ళకి ఏదో మంచి నీళ్ళు తోడైనట్టు లేదంటే ఏది ఉన్నట్టు మనకి ఇది అన్నట్టు ఏదో ఒకటి మనకి ఇప్పుడు ఆ 20,000 అవునాయి, ఆ 25,000 అవునండి ఇస్తే వాళ్ళు కొంత ఈ నెల ఖాళీగా ఉండి చాలా మంది పనులకి వెళ్ళాలి. పనులకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉన్నోళ్ళు కానీ, ఇట్లాంటి పెద్ద వయసు వాళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న తిరుగుతున్న వాళ్ళు కానీ, ఇంకా చాలామంది నీళ్ళలో తిరిగిన వాళ్ళకి కాళ్ళకాడ పుళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా మటుకి. ఈ నీళ్ళలో కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళకపోతే కుర్రోళ్ళు అట్లాంటి వాళ్ళు వెళ్ళి తీసుకురావటం అవన్నీ చేయటం ఇవన్నీ మాత్రం ఆలోచించుకుంటే ప్రభుత్వ పరంగా చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి.